రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే కామధేను లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్లను సరిచేయకుండా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. అన్నారం బ్యారేజ్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వాస్తవాలు తెలియజేసేందుకు చెలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ను సందర్శించాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో 1.6 కిలోమీటర్ల పొడవున్న బరాజులో 50 మీటర్ల పరిధిలో 85 పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా